హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారింది కదా, రండి మరి దేవుని మాటలు ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నాయన నీ గ్రంథాన్ని తెరుస్తుండగా నీవు ఆనాడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ నీ మేలులు పొందిన వారు ఎంతగా నీ చేత దీవించబడిన వారు నిన్ను దుఃఖపెట్టారన్నది హెచ్చరికగా తీసుకుంటూ మా బ్రతుకులను సరిచేసుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాజుల చరిత్రలో మీకు ప్రయోజనకరంగా ఉన్నాయండి. దిద్దుకుంటున్నారా? సరిదిద్దుకొని దేవునికి ఇష్టలుగా నడుస్తున్నామా? వాళ్ళ మరొక రాజు గురించి ధ్యానించబోతున్నాం. మరి ఇతని పేరు ఆహాజు. 2 దినవృత్తాంతములు 28వ అధ్యాయంలో ఇతని గురించి చూస్తున్నాం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరములు గలవాడై యెరూషలేమును 14 సంవత్సరములు ఏలాడు. కానీ అతని హృదయము దేవుని ఎదుట యథార్థంగా లేదు. అసలు దేవుడి కృప అండి సంవత్సరాల తరబడి మనకు అనుగ్రహించబడుతూ ఉంది. ఇంకా మారతాడేమో, ఇంకోసారి మారతాడేమో, ఈ సంవత్సరం దిద్దుకుంటాడేమో, ఈ రోజు నా మాట వింటాడేమో, ఈ రోజు తన బ్రతుకును సరి చేసుకుంటాడేమో. చూడండి, 5 సంవత్సరాల నుండి ఈ కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా అందించబడుతుంది అని 25వ తారీఖు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఇన్ని సంవత్సరాలుగా దేవుడు ఎన్నో విషయాలు మన జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి, మన ప్రార్థనా జీవితానికి, మన విశ్వాసాభివృద్ధికి మనం దేవుని జ్ఞానంతో నింపబడినట్లుగా అనేక రీతులుగా మాట్లాడుతూనే ఉన్నాడు. మీతో మాట్లాడలేదు నాకు తెలియదు, నేను మీకు చెప్పడానికి నా వాక్యాన్ని నేను చదువుకుంటుండగా నాతో మాట్లాడుతున్నాడు. మరి ఇంతగా దేవుడిచ్చిన అవకాశాలు, ఎన్నిసార్లు చెప్పిన వర్తమానాలు విన్న తర్వాత మన బ్రతుకులో మార్పు ఉందా? విశ్వాసంలో వృద్ధి ఉందా? ప్రార్థనా జీవితంలో ఎదిగామా? ఈ రాజులు ఒకటి తర్వాత ఒకడికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. అతనికి ఏ యోగ్యత లేకపోయినా అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని వారు చక్కగా ఉపయోగించుకొని ప్రయోజకులై ఉండొచ్చు. కానీ ఏ మాత్రము కృతజ్ఞత లేని ఆహాజు తాను రాజు అయినంటనే తాను మరింతగా విగ్రహారాధనకు చోటు ఇచ్చాడు దేశంలో. అక్కడ బెన్ హినోము అనే లోయలో ధూపాలు వేసేవాళ్ళంట పోత విగ్రహాలకు. అది ఒక అన్యదేవతల యొక్క ఆరాధన. అందులో అదేంతో మరి దేవుడికి కావాల్సింది నరబలులు కాదు కదా. ఈ దేవతకి కాలిపోతున్నటువంటి ఆ దేవత విగ్రహాలలో వాళ్ళ చంటి పిల్లలు తీసుకెళ్ళి ఇసిరేసేవారు. అలా చేస్తున్న ఆ స్థితిని గద్దించడానికి బదులు రాజైన ఆహాజు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన రాజుగా ఉన్నప్పటికీ కూడా యూదా రాజుగా ఉన్న ఈ ఆహాజు తన బిడ్డలను తీసుకెళ్ళి అలా వేసేసాడంట. చూడండి 3వ వచనంలో, హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించను, పచ్చని ప్రతి చెట్టు కింద బలులు అర్పించను. అబాబాబాబాబాబా. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకుండగా, నిన్ను ప్రేమించే ప్రభువు నీకుండగా, నిన్ను నీ బిడ్డలను దీవిస్తారని చెప్పిన దేవుడు మనకుండగా, దేవుడిచ్చిన వాటిని తీసుకెళ్ళి దెయ్యాలకి ఇచ్చుకోవటం ఏంటండి? చంపుకోవటం ఏంటి? ఇంతగా ఈ ఆహాజు దిగజారిపోయాడు. తన మీద దేవుని కోపదలు పోగొట్టుకున్నాడు. దేవునికి అసహ్యమైన కార్యాలు చేశాడు. అంతే, దేవుడు తీసేశాడు కంచెను. సిరియా రాజు వచ్చి అతన్ని ఓడించి ఒక్క రోజులోనే 1,20,000 మందిని హతం చేసేశాడు. ఓడిపోయాడు పరాయి రాజు చేతిలో.
తన బిడ్డలకు శాపంగా మారాడు, తన సైన్యానికి హతులవ్వడానికి కారకుడయ్యాడు, తన రాజ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఈ రోజున దేవుడు ఇచ్చిన నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ బిడ్డలను పాడు చేసుకుంటున్నావు, నీ రాబడిని పాడు చేసుకుంటున్నావు, నీ అధికారాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నావు. అయినా దేవుడు ఊరుకుంటున్నాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఊరుకున్నాడు ఈ ఆహాజు పట్ల. నా తెలియదు మీలో ఎంతమంది, నాకేం అవ్వలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా, నా ఇష్టం వచ్చినట్టు ఉన్నా కూడా, నేను తాగుతున్నా కూడా, నేను తందనాలు దొక్కుతున్నా కూడా, నా బిడ్డల విషయమే నేను పట్టించుకోకపోయినా కూడా, నా బిడ్డలు ఏంటంటే బిడ్డలకు దైవ భయం నేర్పించమంటే సెల్ ఫోన్ కొనిచ్చారంటారేంటి? అదే కదా ఇవాళ మనుషులకి అందరికీ విగ్రహాలుగా మారిపోయింది. సెల్ ఫోన్కు అడిక్షన్ అయిపోతున్నారు కదండి పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా. ఇవాళ మన ఆరాధన ఏదో బొమ్మలు పెట్టుకొని పూజ చేసేవారట పూర్వకాలం. అప్పుడు ఇది మన బొమ్మలు అని, అన్ని బొమ్మలు వచ్చాయి, ఈ సెల్లే మన బొమ్మ. దేవుణ్ణి వెతకరా అంటే ఆ సెల్లు పట్టుకొని వెలుగుతారంటారు కదా. ఎంతసేపు లోక సంబంధమైన, శారీర సంబంధమైన, సెక్షువల్ థింగ్స్ అయినా, పనికి మాలిన అల్ప సంతోషాన్ని కలుగజేసే వాటి కోసం, చీప్ హాస్యం కోసం, జోక్స్ కోసం, వాటి కోసమే తాపత్రయపడి తాత్కాలికంగా సంతృష్టి పొందుకోవడానికి ప్రయత్నిస్తూ నీకు దేవుడిచ్చిన అవయవాలను, నీ మనస్సును పాడు చేసుకుంటున్నావు. ఈ సెల్ ఫోన్లు గంటలు గంటలు చూసే వాళ్ళ యొక్క బ్రెయిన్ ఎంత చెడిపోతుందో, నీ కళ్ళు ఎంత నష్టపోతున్నాయో, నీ హార్ట్ ఎలా పాడైపోతుందో అన్నది మీరే గమనించి చూడండి. ఒక్కరోజు సెల్ పట్టుకోకుండా ఉండగలమా? 40 రోజులు ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు అంటున్నారు అందరూ. 40 రోజులు కనీసం సెల్ ఫోన్ ఉపవాసం ఉండండి. 40 రోజులు కనీసం రోజుకి 8 గంటలు సెల్ పెట్టుకోకుండా మెయింటైన్ చేయండి కనీసం, చూద్దాం. అది కదా నీ నిగ్రహ శక్తి, అది కదా నీ ఏకాగ్రతకు మూల కారణం. దేవుని సన్నిధిలో కూర్చొని కూడా సెల్లులు పెట్టుకొని గెలికేవారిగా, మందిరాల్లో కూర్చొని కూడా సెల్లులోనే ఏంటో చాటింగ్లు చేసుకుంటూ అవి ఇవి చూసుకుంటూ ఉండేవారిగా ఉన్న ఈనాటి విశ్వాసులు అనబడిన వారు ఆనాటి వారికి ఏ తేడా లేదు. అందుకని ఈరోజు క్రైస్తవులు అన్న వారికి జయం లేదు, ఓడిపోతున్నారు. క్రైస్తవుల బిడ్డలు పాడైపోతున్నారు, విశ్వాసుల బిడ్డలు అవిశ్వాసులుగా మారిపోతున్నారు, సాతాను సంబంధాలుగా అయిపోతున్నారు. నీ కుటుంబం చెదిరిపోకముందే, నీ బిడ్డలు నాశనం అయిపోకముందే, నీకు ఇచ్చిన ఆధిక్యతలన్నీ పోగొట్టుకోకముందే నీ తప్పుల కొరకు పశ్చాత్తాపడు అని ఈ ఆహాజును హెచ్చరించడానికి దేవుడు ప్రవక్తలు ఇచ్చాడు. ఓబేదు అనే ప్రవక్త వచ్చి, ఏంటి మీరు చేసే పనులు, ఎవరిని ఆశ్రయిస్తున్నారు, ఏంటంటే ఓడిపోతున్నప్పుడు కనీసం పరీక్ష చేసుకోవాలి కదా. ఆపత్కాలం వచ్చినప్పుడు నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తానంటే ఈ ఆహాజు ఇంకేం చేస్తాడో తెలుసా? తనకు ఆపదలు వచ్చినప్పుడు ఆ పరాయి రాజులను ఆశ్రయిస్తున్నాడు, శత్రురాజుని ఆశ్రయిస్తున్నాడు. శత్రువులను ఆశ్రయిస్తే నిన్ను ఏం చేస్తారండి వాళ్ళు? శత్రువును నీవు ఆహ్వానించి వాడి సహాయం తీసుకుందామంటే వాడు నిన్ను చిత్తుగా ఓడిస్తాడు కదా, నీకున్నదంతా దోచుకుంటాడు కదా. అదే జరిగింది. ఎంతగా దేవుడు చాలామంది ప్రవక్తలను ఇచ్చాడు, చాలామంది వచ్చి హెచ్చరిస్తున్నారు. ఓబేదు ఖచ్చితంగా మీ పాపాలు చాలా భయంకరంగా ఉన్నాయి, పశ్చాత్తాపడండి, మీరు దేవుని దృష్టికి తప్పు చేస్తున్నారు, క్షమాపణ అడుక్కోండి అని మీకు ఎంత చెప్పినా వినకుండా ఇంకా అన్యులతో సహవాసం చేస్తూ అన్యుల సహాయాన్ని కోరుకుంటూ తన కష్టాలు వచ్చినప్పుడు, మన కష్టాలకు కారణం మనమేనండి. మేలు కలుగకపోవడం కారణం మీ పాపములే. పరీక్షించుకొని పశ్చాత్తాపడితే నీకు స్వస్థత దొరుకుతుంది, మేలు కలుగుతుంది. విడిపించే ప్రభు ఉన్నాడు, రక్షించే ప్రభు ఉన్నాడు. దారి లేని చోటు కూడా నేనే దారి అని చూపించి నిన్ను సత్య మార్గంలో నడిపించే యేసు ప్రభు మనకు ఉండగా తప్పుడు మార్గాలు తొక్కుతారు ఎందుకండి? అడ్డదారులకు వెళ్తారు ఎందుకండి? ఎన్ని విషయాల్లో ఏదో ఆహాజు గురించి పక్కన పెట్టండి, నువ్వు ఎన్ని విషయాల్లో అన్యుల్ని ఆశ్రయిస్తున్నావు, లోక సహాయాన్ని కోరుకుంటున్నావు, లోక పద్ధతుల్ని ఆచరిస్తున్నావు. నీకు వచ్చిన కష్టములో నీ దేవునికి మొరపెట్టి బయటపడకుండా నీ కష్టాల్లో నుంచి బయటపడడానికి మనుషులను ఆశ్రయించి మరింత కష్టాలు పాలైపోతున్నావు. దేశమంతా గొల్ల చేసి పడేశాడండి.
దేశంలో అన్ని రకాల వారిని ఆశ్రయించి దేశాన్ని పాడు చేశాడు. అందమేడు దేశమును పాడు చేసి పడేశాడు. శత్రువు వచ్చి మొత్తం తీసి దోచుకొని వెళ్ళిపోయాడు. ఖజానా దివాలా తీసింది. ఎందుకు ఖజానాలు దివాలా తీస్తాయి? ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్లో నిల్ బ్యాలెన్స్ ఉంటుంది. అంత కష్టపడుతున్నారు కదా, నెల నెల సంపాదించుకుంటున్నారు కదా, అనేక విధాలుగా సంపాదించుకుంటారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 సంపాదిస్తున్నారు కదా, ఎప్పుడు అప్పులే ఎందుకు మిగులుతున్నాయి? ఎప్పుడు పొదుపు చేయలేకపోతున్నారు? ఎప్పుడు చూసినా ఈ కష్టంలో నుండి కష్టంలోనికి వెళ్ళిపోతున్నారు. మీ యొక్క దూబరా ఖర్చు మూలం, ఆడంబరాల మూలం, తప్పైన విధంగా దేవుడిచ్చిన ఈ కష్టార్జితాన్ని ఉపయోగిస్తున్న మూలాన్ని నష్టపోతున్నాం. అది గ్రహించుకోండి. ఇప్పటికీ నా జీవితంలో నేను నేర్చుకుంటాను. ఒక సేవకుడిగా సేవ చేస్తూ సేవ విషయమైన బిల్స్ డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడు, టీవీ బిల్స్ కట్టవలసి వచ్చినప్పుడు అది తక్కువైతే ఎక్కడ తప్పు చేశాం ప్రభువా, ఎక్కడ వృధా చేశాడు ఆయన అని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించి దిద్దుకోవటానికి, మరింత ఆపకుండా పరిచయలు సాగడానికి దేవుడు చేసే అద్భుతమైన సహాయాన్ని పొందాన్ని స్తుతించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దు ఉండదు. మనుషుల్ని ఆశ్రయించిన వాడు ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు. ఆహాజు దేవుని చేత దీవించబడి రాజుగా చేయబడినప్పటికీ ఎంత దిగజారిపోయాడంటే చివరికి 28వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే అషూర్ రాజును వెళ్ళి ఆశ్రయిస్తే వాడు ఏం చేశాడంటే వచ్చి అతని యొద్దకు వచ్చి అతన్ని బాధపరిచినే కానీ అతన్ని బలపరచలేదు. అయ్యయ్యో, బలపరచబోయా నేను బలహీనంగా ఉన్నానంటే 4 దెబ్బలు వేసి కొట్టిపోయాడంట. బాధపరిచాడంట. ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజరంగంలో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అషూర్ రాజుకు ఇచ్చను. కానీ అతనికి సహాయం చేయలేదు. ఏంటి, మందిరంలోవి కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాడట. మందిరం డబ్బు తీసుకెళ్ళి సైతానికి ఇష్టం ఏంటండి? దేవుని డబ్బు తీసుకెళ్ళి సైతానికి వాడటం ఏంటి? రాజ్యము డబ్బు, ప్రజల డబ్బు తీసుకెళ్ళి ఆ శత్రురాజుకి ఇచ్చి సహాయం చేయమని అడగటం ఏంటి? దేవుణ్ణే దోచుకుంటారా అంటే? అరే, దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం కూడా ఇవ్వరు, కానీ ఆ దశంభాగాలతో ఇవాళ ఏమైనా చేయడానికి సిద్ధమే. ఎంతమంది అండి దాచిపెట్టి దేవునికి ఇద్దామని ఎత్తిపెట్టిన దాన్ని కూడా మళ్ళీ వాళ్ళ జల్సాలకు, వాళ్ళ సరదాలకు, వాళ్ళ వ్యర్థమైన ఖర్చులకు వాడుకునేవారు. దేవుడి దగ్గర దోచుకునేవారే. మీరు దొంగిలితిరి. మేమెప్పుడు దొంగిలించామంటే మీరు దశంభాగంలో కానుక ఇవ్వక దొంగిలితిరి అని చెప్పబడింది కదండి. అరే, మనుషుల సహాయం కోరుకుంటున్నాం, దేవుని సహాయాన్ని కోరుకోకుండా. ఆలోచించేయండి, ఈ రోజుల్లో ఎంతమంది ఇవాళ మనుషుల మీద ఆధారపడుతున్నారు. 22వ వచనం, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే, ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటే ఆపత్కాలంలో కూడా ఇంకా మరింతగా దేవుడిని దుఃఖపరిచి దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి మొరపెట్టుకోకపోగా ఈ లోకాన్ని ఆశ్రయించాడు, శత్రురాజులను ఆశ్రయించాడు. మరి దేవుని మందిరములోని తలుపులు, దేవుని మందిరపు తలుపులు మోయించేసి ఏంటంటే మందిరపు తలుపులు మోయించి యెరూషలేమున అంతటా బలిపీఠములను కట్టించి, ఏం బలిపీఠాలు కట్టించాడు? అన్యుల దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. జీవము గల దేవునిని దుఃఖపరిచిన వారు దీవించబడలేరండి. చేయకూడనివి చేస్తున్నాడు, చేయవలసినవి చేయటం లేదు. మొరపెట్టవలసిన దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవటం లేదు. ఆశ్రయించని వారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తున్నాడు. చివరికి ఏ దేశాన్ని గుళ్ళ చేసి, ఖజానాను ఖాళీ చేసి, జనులను మరణాలకు కారణమై దేశమును పాడు చేసి 14 సంవత్సరాల్లో సాధించిందే లేదుగా దేశాన్ని నష్టపరిచాడు, పాడు చేసుకున్నాడు, సమస్తం పాడు చేసుకున్నాడు. చివరికి చచ్చాడు. సావుగా ఇంకేముంది? ఎంతమంది రోజున దేవుడిచ్చిన జీవితం అంతా వృధాపరుచుకుంటున్నారు. కనీసం ఆ 14వ సంవత్సరంలోనైనా దేవుడిని తప్పు చేశాడని క్షమించాడుంటే కనీసం క్షమించబడి చచ్చుండేవాడు. నేను చచ్చినా మారు మనస్పందన అనేవాళ్ళు ఉన్నారు చూసారా?
నాకు ఎన్ని వచ్చినా నేను దేవుని దగ్గరికి వెళ్ళను, దేవుడిని అడగను అన్నారు చూసారా? అలాంటి వాళ్ళకి నా తాతేమో తాతో లేక. కనీసం ఇప్పుడైనా శ్రమలలో నుండి బయటపడాలంటే లోకాన్ని, డబ్బును, మనుషుల్ని ఆశ్రయించడం మానేసి ప్రభు పాదాలు పట్టుకో. నీ పాపాలు ఒప్పుకో, నీ హృదయాన్ని సరిచేసుకో. దేవుడు క్షమిస్తాడు. క్షమించే దేవుడు అనుకుంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మమ్మల్ని అనేకులు నీవు ఆశీర్వదించావు, అన్ని విధాలా దీవించావు, మంచి అధికారం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఉద్యోగాలు ఇచ్చావు, కుటుంబాలను ఇచ్చావు, బిడ్డలను ఇచ్చావయ్యా. ఇవన్నీ నీవిచ్చిన వరాలే అని గుర్తించి మా ఇష్టానుసారంగా కాక నీ మహిమార్థమై మేము బ్రతకడానికి, మా బిడ్డలను నీకు సాక్షులుగా నిలబెట్టడానికి, కుటుంబములు కట్టుకున్నటకు, మా కష్టార్జితం అభివృద్ధి పొంది అంతకంతకు నీ చేత దీవించబడుటకు సహాయం చేయి. నీ కృపాకాలము నిర్లక్ష్య పెట్టక, నీ మేలును అలక్ష్యం చేయక, లోకంతో స్నేహం చేయక, అన్యులను ఆశ్రయించక, ధనమును నమ్ముకొనక, దేవునికి భయపడి వారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన స్తుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100099 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు తప్పక మీకు సహాయం చేస్తాడు. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి.